హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో, ఈరోజు అన్నదాత సుఖీభవకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, అప్డేట్ ఏమిటంటే, అన్నదాత సుఖీభవ ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఈ నెల 20వ తేదీలోపైతే. సో, మీ గ్రామ వార్డ్ సచివాలయం అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరైతే ఒక లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో, అలానే మండల అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర కూడా ఒక లిస్ట్ అనేది ఉంటుంది. సో, వీళ్ళిద్దరూ అప్రూవల్ చేస్తే మీకు అన్నదాత సుఖీభవ నిధులనేది మీ అకౌంట్‌లో జమ కావడం జరుగుతుందండి. సో, వాళ్ళు మీ లిస్ట్ అనేది అప్రూవల్ చేశారా? లేదా? అనేది ఇప్పుడు మీరు మీ ఫోన్‌లోనే ఎలా తెలుసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. సో, అలానే ముఖ్యంగా ఈ సచివాలయం అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర లిస్ట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమిటి అనేది విషయానికి గనుక వచ్చినట్లయితే, సో, ఎవరైతే లిస్ట్ అనేది విడుదల చేసి సచివాలయం దగ్గర ఇచ్చి ఉంటారో, ఆ లిస్ట్‌లో నేమ్స్ అంటే వీళ్ళకి పొలం ఉందా? లేదా? ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్ ఆ పొలం మీద వ్యవసాయం చేస్తున్నారా? లేదా? కౌలు రైతులకి ఇచ్చున్నారా? అని డీటెయిల్స్ తెలుసుకొని, వాళ్ళకి అన్నదాత సుఖీభవ పథకానికి అప్రూవల్ ఇవ్వాలనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. సో, మీ మొబైల్‌లో ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. అంతకంటే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేస్తుంటే, ఛానెల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉందండి. ఒకసారి విజిట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకెళ్ళిపోదామండి. సో, ముందుగా అయితే అన్నదాత సుఖీభవ పథకం అనేది ఈ నెలలో విడుదల చేస్తామనైతే ప్రభుత్వం, అలానే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే చాలా ఇంటర్వ్యూస్‌లో అయితే చెప్పడం జరిగిందండి. సో, ఈ నెలలో పీఎం కిసాన్‌తో కలిపి ఈ అన్నదాత సుఖీభవ 20,000 అనేది 3 విడతల్లో జమ చేస్తామనైతే మనకి చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. కాకపోతే ఈ నెల 20వ తేదీన ఒక క్యాబినెట్ మీటింగ్ ఉండడంతో, ఆ క్యాబినెట్ మీటింగ్‌లో అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని గురించి మాట్లాడి, సో, వచ్చే నెలలో ఈ అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించేటట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో, ఈ నెలలో ఓన్లీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి. వచ్చే నెల నుంచయితే ఈ అన్నదాత సుఖీభవ రైతుల అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉందనైతే మనకి క్లారిటీగా అయితే అర్థమవ్వడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో, ఇప్పుడైతే మీ ఫోన్‌లో మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఉండాలండి. ఎవరైతే రైతులు ఉంటారో పీఎం కిసాన్‌కి, అలానే అన్నదాత సుఖీభవకి ఎటువంటి ఆధార్ నంబర్ ఇచ్చుంటారో, ఆధార్ కార్డ్ అనేది తీసుకొని ఉండాలండి. సో, ఆధార్ కార్డ్ కాపీ చేసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే మీరు మీ మొబైల్‌లో అయితే టైప్ చేయండండి. ముందుగా మీ మొబైల్‌లో అయితే క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళి అన్నదాత సుఖీభవ ఏపీ గవర్నమెంట్ డాట్ కామ్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్‌సైట్ అయితే రావడం జరుగుతుందండి. అన్నదాత సుఖీభవకి సంబంధించి. అలానే పీఎం కిసాన్‌కి కూడా దీంట్లోనే ఉండడం జరుగుతుందండి. సో, దాన్ని ఓపెన్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు చెక్ స్టేటస్ అని ఉంటుందండి. సో, ఇదైతే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికైతే ఆప్షన్ అండి. సో, దానిపైన క్లిక్ చేసి, సో, మీరు ఎటువంటి ఆధార్ కార్డ్ అనేది ఇచ్చి ఉంటారో అన్నదాత సుఖీభవ పథకానికి ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో, చూడండి, నేనైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే పక్కన క్యాప్చా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో, పక్కన ఏ అయితే లెటర్స్ ఉన్నాయో చూడండి, ఈ లెటర్స్ అయితే మీరు క్యాప్చా కింద అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో, ఎంటర్ క్యాప్చా అని ఉందండి. అక్కడైతే మీరు క్యాప్చా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇస్తున్నాను. చూడండి, నేనైతే క్యాప్చా ఫిల్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత సెర్చ్ మీద టైప్ చేసినట్లయితే, సో, చూడండి, లిస్ట్ అనేది రావడం జరుగుతుందండి. సో, ఈ లిస్ట్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ లిస్ట్ అండి. సో, అక్కడైతే ఒక పర్సన్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో, చూడండి, మీకు ఇక్కడ మార్క్ చేస్తున్నాను. సో, ఈ లిస్ట్‌లో ఏమిటంటే ఆధార్ కార్డ్ నంబర్ అండి. సో, అన్నదాత సుఖీభవకి ఎటువంటి ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చుంటో ఆ ఆధార్ కార్డు, అలానే ఎవరైతే అన్నదాత సుఖీభవకి అర్హులుగా ఉంటారో వాళ్ళ నేము, అలానే ఫాదర్ నేము, డిస్ట్రిక్టు, మండలం, విలేజు, రీమార్క్స్ అండి. సో, ఇదైతే సచివాలయం యొక్క వెరిఫికేషన్ అయిన తర్వాత వెరిఫైడ్ అనైతే సచివాలయం వాళ్ళైతే రాయడం జరుగుతుందండి. సో, అలా రాసి అప్లై చేసిన తర్వాత అయితే వెరిఫై అయితే రావడం జరుగుతుంది. అలానే స్టేటస్ అండి. సో, మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ అప్రూవ్డ్. సో, మండలం సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వెరిఫై చేసి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, అప్రూవల్ ఇవ్వడంతోనే ఇక్కడ మీకు పేరనేది రావడం జరిగిందండి లిస్ట్‌లో అయితే. ఒకవేళ సచివాలయం సిబ్బంది, అలానే మండలం అగ్రికల్చర్ ఆఫీసర్ గాని అప్రూవల్ ఇవ్వకపోతే మీకసలు ఇక్కడ ఎలాంటి డీటెయిల్స్ రాకుండా ఉంటాయండి. సో, చాలామంది అడగొచ్చండి. సో, మేము ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే వెబ్‌సైట్ అనేది ఓపెన్ కావట్లేదు. ఇది ఫేక్ న్యూస్ అనైతే. సో, అలా అయితే కాదండి. ఫేక్ న్యూస్ అయితే కాదు. సో, ఎవరైతే ఓపెన్ కాలేదో వాళ్ళకైతే ఇంకా అప్రూవల్ జరగనట్టండి. సో, వాళ్ళైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో, ఈ నెల 20వ తేదీలోపు అయితే అప్రూవల్ చేసి వాళ్ళ పేరుని కూడా ఈ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి. సో, ముందుగా అయితే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే అప్రూవల్ చేసి ఆ సచివాలయంకైతే ఇవ్వడం జరుగుతుందండి లిస్టు. ఆ సచివాలయం సిబ్బందయితే
వాళ్ళకి పొలం ఉందా? ఎలాంటి వ్యవసాయం చేస్తున్నారు? ప్రెజెంట్ భూములు ఖాళీగా ఉన్నాయని పరిశీలించి, వాళ్ళ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుందండి ఈ స్టేటస్‌లో అయితే. సో, ఎవరైతే అప్రూవల్ చేసి సక్సెస్, అప్రూవల్ అని ఉంటుందండి. సో, వెరిఫైడ్ గూడా ఉంటుంది. సో, ఇలా మీరు ఆన్‌లైన్‌లో గనక అప్లై చేసినట్లయితే ఇక్కడ రావడం జరుగుతుందండి మీ పేరైతే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే మీరు మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో, ఎవరికైతే ఓపెన్ కాలేదో వాళ్ళైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ఈ నెల 20 లోపైతే మీ పేరనేది దీంట్లో రావడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవ అలానే పీఎం కిసాన్ ఎన్ని విడతల్లో మీ అకౌంట్‌లో జమ కావడం జరుగుతుందనేది ఇప్పుడు మీకు నేను క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ అనేది 3 విడతల్లో 14,000 రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి. అలానే పీఎం కిసాన్ ద్వారా అయితే 6,000 కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే మొత్తం 20,000 అనేవి అన్నదాత సుఖీభవ కిందయితే జమ కావడం జరుగుతుందండి. సో, ఈ అన్నదాత సుఖీభవ అనేది 20,000 అనేది 3 విడతల్లో అంటే పీఎం కిసాన్ 6,000 3 విడతల్లో అలానే అన్నదాత సుఖీభవ 14,000 3 విడతల్లో అయితే పడడం జరుగుతుందండి. సో, కాలిక్యులేట్ చేసి ఎంత నెలకి ఇవ్వడం జరుగుతుందనేది మీ అకౌంట్‌లో జమ కావడం జరుగుతుందండి. సో, నెలకి ఇంతనైతే సో, మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. అంటే 3 విడతల్లో ఒక్కో విడతకి ఎంతనేది త్వరలోనైతే రివీల్ చేయబోతున్నారండి ప్రభుత్వం అయితే. సో, ఈ విధంగా అయితే 3 విడతల్లో అన్నదాత సుఖీభవ అలానే పీఎం కిసాన్ 20,000 అనేవి ఎవరైతే రైతులు అర్హులుగా ఉంటారో వాళ్ళందరికైతే జమ కావడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ నెల 20వ తేదీ జరగనున్న క్యాబినెట్ మీటింగ్‌లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ గురించి డిస్కషన్ చేసి జూన్ నెలలో ఈ లిస్ట్ అనేది విడుదల చేసి, డబ్బులు కూడా అప్పుడే జమ అయ్యేలా అయితే చూస్తున్నారండి ప్రభుత్వం అయితే. వచ్చిన అప్డేట్ మేరకైతే జూన్ నెలలో అన్నదాత సుఖీభవ నిధులైతే అకౌంట్‌లో జమ కావడం జరుగుతుందనైతే మనకి తెలియజేయడం జరుగుతుందండి. వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో, ఇదేనండి అన్నదాత సుఖీభవ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో, ఈ విధంగా అయితే మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, చెక్ చేసుకోండి. ఎవరైనా రాకపోతే త్వరలోనైతే వాళ్ళ పేరు కూడా రావడం జరుగుతుంది. సో, ఎవరికైనా రాలేదనైతే ఫేక్ న్యూస్ అయితే అనకాకండి. సో, ఎందుకంటే ఇంకా లిస్ట్ అనేది అప్రూవల్ చేసి ఉండరండి. అందుకని వచ్చి ఉండదు. సో, త్వరలోనే అయితే అప్రూవల్ చేసి ఉంటారు. తర్వాత మీరైతే లిస్ట్ చూసుకోవచ్చు. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.